నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. బావగారు, ఉగాది భార్యాభర్తల ఉత్తమ జంట కోసం మేము పాల్గొంటున్నాం. నానా సత్య, ఆ పోటీల్లో నేను మా చిత్రకారులది కూడా పేర్లిచ్చాం. సరే అమ్మా, మీరంతా అక్కడికి వచ్చేయండి, నేను రెడీ అయి బయలుదేరుతాను. అలాగే. సూర్య, నీకు బంగారు లాంటి భార్య దొరికిందిరా. మీరిద్దరూ గంపెడు పిల్లలతో సంతోషంగా ఉండండి. అంతా మీ ఆశీర్వాదం అత్తయ్య, దీవించండి. ఇది ఉందెందుకు? డివోర్స్ పేపర్స్ ఉండాలి కదా, కనపడడం లేదు. వీటి కోసమని అమ్మా నువ్వు వెతుకుతున్నావు? మనిషి జీవితకాలంలో అవసరం లేని కాగితాలంటూ ఉంటే అవి విడాకుల కాగితాలే. విడాకుల పత్రాలని పెళ్లి పత్రికల్లా పట్టుకుని తిరిగే పరిస్థితి ఎవరికీ రాకూడదు. వీటి మీద నువ్వు సంతకాలు చేశావు, నేను చూశాను. జీవిత నౌక అందరి విషయంలోనూ ఒకే రీతిగా ఉండదు. కొందరికి సాఫీగా సాగితే ఇంకొందరికి గతుకుల రోడ్డులా ఉంటుంది. మంచివాళ్లు ముందు నష్టపోవచ్చు, కానీ తర్వాత లాభం దానంతట అదే వస్తుంది. ఒక్కటి చెప్తానమ్మా, చెట్టు ఎంత బలంగా ఉన్నా కాలాన్ని బట్టే పువ్వులు ఆకులు రాలిపోతూ ఉంటాయి.